అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. లిజన్ హ్యుమానిటీ అనే గ్రంథాన్ని మనం చదువుకుంటున్నాము. బాబా సహవాసీయులందరికీ కూడా అనేక ప్రవచనాలు చెప్తూ ఉన్నారు. అలాంటి సమయంలో బాబా కృపను గురించినటువంటి విషయాలు, కృప అంటే ఏమిటి, ఏ విధంగా ప్రేమికులపై ప్రసరిస్తుంది, ఈ విషయాలన్నీ కూడా మనం నిన్న చదువుకుంటూ ఉన్నాము. దానికి ఉదాహరణ కూడా చెప్పారు. సూర్యరశ్మి అన్నిటి మీద ప్రసరిస్తూనే ఉంటుంది. ఉదయాన్నే అంటే సూర్యుడు ఉదయించినప్పటి నుండి కూడా సూర్యరశ్మి అనేది అంతటా ప్రసరిస్తూనే ఉంటుంది. కానీ ఏదైనా ఒక ఇంటి కప్పు అంటే ఇంటి లోపల ఉన్నప్పుడు ఆ కప్పు మనకి అడ్డం వచ్చి మనకి ఎండ తగలదు. అలా అని సూర్యుడు ప్రకాశించటం లేదా, సూర్యరశ్మి తగలటం లేదా అంటే మనకి మాత్రమే తగలటం లేదు. అందువలన సూర్యునికి మనకి మధ్య అడ్డును తొలగించవలసిన బాధ్యత మన మీద ఉంటుంది. అందువలన ఇంటి కప్పును తొలగించకుండా అయ్యో సూర్యుడు లోపలికి రావటం లేదు, లేకపోతే సూర్యరశ్మి మనకి తగలటం లేదు అని ఎలా అంటాము? అందువలన అదేమిటి, ఆ ఇంటి కప్పు అనేది అజ్ఞానం అనే తెర. నీపై నీవే అజ్ఞానమనే తెరను నిర్మించుకున్నావు. అజ్ఞానాన్ని నాశనం చేసుకున్నప్పుడు మాత్రమే నేనే ఆ భగవంతుడను, నేనే ఆ కాంతిని, నేనే ఆ సూర్యుడను అనేటటువంటి అనుభూతి మనకు కలుగుతుంది. బాబా ఏమంటున్నారు? నా కృప ప్రసరించినప్పుడు అకస్మాత్తుగా పై కప్పులో ఏదో ఒక చిన్న బీట కలిగి లేదా ఖాళీ ఏర్పడి ఆ సూర్యకాంతి ఏ విధంగా అయితే లోపలికి ప్రసరిస్తుందో నా కృప ప్రసరించినప్పుడు కూడా అదే విధంగా జరుగుతుంది. కానీ 1,00,00,000 మందిలో ఏ ఒక్కరిపైనో నా కృప ప్రసరిస్తుంది. నా నుండి కృపను పొందాలని ప్రయత్నించినప్పుడు అది వజ్రం వలె కఠినంగా ఉంటాను. ప్రేమ మాత్రమే నా కృపను ఆకర్షించగలదు. నిజానికి ఆయన కృప కావాలి అంటే ఆయన పట్ల మనము ఆయన కోరిన విధంగా మనం ఆయనను ప్రేమించడమే. అందువలన మన ప్రేమ మాత్రమే అంటే మన ప్రేమ ఏ స్థాయిలో ఉంటుందో ఆయన కృప కూడా అదే స్థాయిలో ఉంటుంది. అంటే మన ప్రేమ స్థాయిని బట్టి లేదా మన ప్రేమ యొక్క స్థాయిపై ఆధారపడి, ఆ ప్రేమ తీవ్రతపై ఆధారపడి ఆయన కృప వర్షిస్తుంది అంటున్నారు. ఇంకా బాబా ఇలా అంటున్నారు, నా కృపా కటాక్షానికి తగిన సమయం రావాలి అని సాధారణంగా చెప్పబడే మాట యథార్థం. ఇప్పుడు మనము సాధారణంగా అనుకుంటూ ఉంటాం, ఆయన దయ మనపై పడలేదు లేదా ఆయన కృప మనపై వర్షించలేదు. అయితే అయ్యో సరైనటువంటి సమయం రాలేదేమో, తగిన సమయం ఇంకా రావాల్సి ఉందేమో అని అనుకుంటూ ఉంటాం. అది నిజమే అంటున్నారు. అయినా కూడా అలా చెప్పడం నిజానికి అర్థం లేనిది. అలా అనుకుంటే ఎలా కుదురుతుంది? అయ్యో ఆయన కృప మన మీద వర్షించటం లేదు, ఇంకా సమయం రాలేదు అని మనము చేతులు ముడుచుకుని కూర్చుంటే కుదరదు. మన వంతు కర్తవ్యంగా ఆయన పట్ల మన ప్రేమను పెంచుకోవాలి. ఆయనను ఏ విధంగా ప్రేమించాలో ఆ విధంగా ఆ తగిన రీతిలో మనము ప్రేమించాలి. అంతేకాకుండా అవగాహనకు, బుద్ధికి అందని ఉన్నత భూమికలలోని ఆధ్యాత్మిక సత్యాలను వెల్లడించడానికి సరిపోయే పదాలు దొరకని కారణంగా వైరుధ్యాలు ఏర్పడుతున్నాయంటున్నారు. అంటే ఆధ్యాత్మికమైనటువంటి సత్యాలను అంటే భూమికల గురించి లేదా అక్కడ ఉండేటటువంటి ఆధ్యాత్మిక సత్యాల గురించి వెల్లడించడానికి మనకు అర్థమయ్యే రీతిలో ఆ పదాలు
ఆయనకి తెలియవు. ఎందుకంటే మన బుద్ధి పరిమితమైనది, మన తెలివి పరిమితమైనది. మనకు ఆహ్, ఆ స్థాయి మన స్థాయికి దిగి వచ్చినా కూడా మనకు అర్థమయ్యే రీతిలో ఆయన చెప్పడానికి అవటం లేదు అంటున్నారు. ఈ క్షణంలో మీరందరూ భౌతికంగా నా వద్ద ఉన్నారు. బాబా సహవాసీయులను ఉద్దేశించి అంటున్నారు. మీరందరూ నా దగ్గర ఉన్నారు. మీకు భగవదనుభవం ప్రసాదించాలని నాకు సంకల్పం కలిగింది అనుకుందాం. వెంటనే మీరు దివ్యానందాన్ని పొందుతారు. అంటే మీరు భగవదనుభవాన్ని వీళ్ళందరికీ ఇచ్చేయాలి అనేటటువంటి ఆ సంకల్పం, ఆ ఇచ్ఛ అనేది నాకు కలిగినట్లయితే అండి తగిన ప్రసాదించాలనే సంకల్పం కలిగింది అనుకున్నట్లయితే, ఎప్పుడైనా అంటే ఆయన సహవాసీలందరూ కూడా ఆయన ముందున్నారు. ఆయన యొక్క కృప వీళ్ళందరి మీద ప్రసరిద్దాము అనేటటువంటి ఇచ్ఛ ఆయనకు కలిగినప్పుడు, వెంటనే అక్కడ వాళ్ళందరికీ దివ్యానందం వచ్చేస్తుంది. అంటే భగవద్ అనుభవాన్ని పొందుతారు వాళ్ళందరూ. అదియే నా కృప అంటున్నారు. అంటే కృపా వర్షం కురిసినప్పుడు భగవద్ అనుభవానికి వాళ్ళందరూ అర్హులైపోతారు. ఆయన ఇచ్ఛపై ఆధారపడి ఉంటుంది. లేదా వాళ్ళందరి సంస్కారాలు ఉన్నాయా? లేవా? ఈ లెక్కలన్నీ అవసరం లేదప్పుడు. వాళ్ళు ఇంకా ఎన్ని జన్మలు ఎత్తవలసుంది? ఇలాంటివన్నీ అక్కర్లే. ఎందుకు? ఆయన ఇచ్ఛకు అంతటి శక్తి ఉంది. కావున ఇదే మీకు తగిన సమయం కూడా అవ్వగలదు. ఎప్పుడైతే ఆయన కృప మన మీద ప్రసరిస్తుందో అదే మనకు తగిన సమయం. అంటే మీరు నా కృప పొందనంత వరకు తగిన సమయం రాలేదని, దానిని పొందినప్పుడే తగిన సమయమని అర్థం చేసుకోవాలి. అంటే ఆయన కృప పొందనంత వరకు నిజమే సమయం ఇంకా రాలేదు అనుకోవడము. అది మనకు లభించినప్పుడు ఇదే తగిన సమయము అని మనం అర్థం చేసుకోవాలట. సులభంగా సాధించబడే విషయమునందే అస్ అధి అత్యధికమైన కష్టం ఉంటుంది. మనము బాబా ఏమంటారు? మీరందరూ భగవంతుడే అన్నప్పుడు, మనమంతా భగవంతుడమే అయినప్పుడు, మనకి దాని గురించినటువంటి అవగాహన లేదు. మనము ఫలానా, ఫలానా అనుకుంటూ ఉంటాం. మనము సాధారణమైనటువంటి మానవులుగానే మనము అడ్రెస్ చేసుకుంటాం. కానీ అందరూ భగవంతులే, మీరందరూ కూడా మీ హృదయంలోనే భగవంతుడున్నాడు. మీరందరూ భగవంతుడే కానీ మీకు ఎరుక లేదు అని బాబా చెప్పినప్పుడు, అది అయితే ఎంతసేపు దాన్ని సులభంగానే సాధించవచ్చు అని అనుకుంటాం. కానీ అందులోనే అత్యధికమైనటువంటి కష్టం ఉంది. దాన్ని పొందడానికి మీరందరూ భగవంతుడైనప్పటికీ, ఆ భగవదనుభవం పొందడానికి చాలా కష్టము అంటున్నారు. ఎల్లవేళలా నువ్వు ఏవి అయి ఉన్నావో, నా కృప దొరికే సమయం వచ్చే వరకు నువ్వు తెలియకుండా ఏమై ఉంటావో దానిని పొందడం సులభంగా కనిపిస్తుంది. అంటే బాబా మీరందరూ భగవంతుడే, కానీ మీకు తెలియటం లేదు. నా కృప దొరికితే మీకందరికీ కూడా అనుభవం వస్తుంది అని చెప్పడం ఎలాంటిది? అయితే ఎంతసేపు ఆయన కృపావర్షం కురిస్తే మనమందరం కూడా భగవదనుభవం పొందుతాము అని అనుకోవడం అనేది చాలా సులభంగా కనిపిస్తుంది. అయినా తెలిసి నీవు భగవంతునిగా మారడం చాలా కష్టమవుతుంది. అంటే బాబా చెప్పినట్లు కూడా మనమందరం కూడా భగవంతుడమే. కానీ అది మనము అనుభూతి పొందాలంటే చాలా కష్టం. అంటే అర్థం చేసుకోవడం మాత్రమే కొంతవరకు అర్థం చేసుకోగలం. ఎందుకు బాబా చెప్తున్నారు. ఆయన పట్ల విశ్వాసం కారణంగా మన మనమంతా కూడా భగవంతులమే అని చెప్పడం అనేది సులభమే. కానీ దాన్ని పొందడం అనేది కష్టం. ద్వంద్వ ప్రపంచంలో సాధ్యము, అసాధ్యము ఈ 2 విరుద్ధ పదాలు. అది మనందరికీ ఈ విషయాలు తెలుసు. సాధ్యము, అసాధ్యము, మంచి, చెడు ఇవన్నీ ద్వంద్వ ప్రపంచంలో అటు, అటువైపైనా వెళ్ళిపోతుంది. మళ్ళీ పెండ్యులం ఇలా ఊగినప్పుడు ఇటువైపైనా వెళ్ళిపోతుంది. అంటే సాధ్యానికి, అసాధ్యానికి మధ్య మనం ఊగుతూ ఉంటాం. అలాగే మంచి, చెడు, లాభం, నష్టం ఇలా ఈ ద్వంద్వాలకి
సంబంధించినటువంటి ఈ ప్రపంచంలో మనమంతా కూడా అటు ఇటు తిరుగుతూనే ఉంటాం. కానీ సత్యము ద్వంద్వ భావాలకు అతీతమైనది. సత్యం ఎప్పుడూ కూడా ద్వంద్వానికి అతీతమైనదే. భగవంతుడు అతీతమైన వాడే. ఈ ద్వంద్వ ప్రపంచంలోకి భగవంతుడు అవతరించి వచ్చినప్పటికీ ఈ ప్రపంచము, ఈ మాయ ఆయనకు అంటదు. ఆయన ఎప్పుడూ అతీతంగానే ఉంటారు. అందువలననే మనము భగవదనుభవం పొందాలి అంటే ఈ ప్రపంచానికి అతీతంగా వెళ్ళిపోవాలి. అంటే ఈ ప్రపంచంతో మనకు సంబంధాన్ని పూర్తిగా వదులుకోవాలి. అది ఎలా సాధ్యం? మన మనసు ఉన్నంత వరకు అది సాధ్యం కాదు. అందువల్లనే బాబా అంటున్నారు, సాధ్యానికి అసాధ్యానికి మధ్య ఈ 2 విరుద్ధ పదాలు మధ్య చాలా అంతరం ఉంది. అటు సాధ్యము అవ్వచ్చు, ఇటు అసాధ్యము అవుతుంది. ఈ ద్వంద్వ భావాలకు అతీతంగా వెళ్ళినప్పుడు మాత్రమే మనకు మనసు ఈ అతీతమై భగవద్ అనుభవాన్ని పొందుతుంది. అప్పుడు మనసు పూర్తిగా నాశనమవుతుంది. ఈ మనసు ఉన్నంతసేపు అంటే ఇటు స్థూల ప్రపంచంలో కానీ, అటు సూక్ష్మ మానసిక ప్రపంచాల్లో కూడా ఈ మనసు దానికది ఉంటుంది. స్థూల ప్రపంచంలో ఉన్నంతసేపు ఈ స్థూల అనుభవాల్ని పొందుతూ స్థూల సంస్కారాల్ని పోగు చేసుకుంటుంది. సూక్ష్మ ప్రపంచంలో సూక్ష్మ అనుభవాల్ని పొందుతూ అంటే సూక్ష్మ శరీరంతో అనుభవాల్ని పొందుతూ మళ్ళీ సూక్ష్మ సంస్కారాలను పోగు చేసుకుంటుంది. అలాగే మానసిక భూమికల్లో మానసిక సంస్కారాలను ఖర్చు పెడుతూ ఆ సంస్కారాలను పోగు చేసుకుంటుంది. ఇలా ఈ ద్వంద్వానికి అతీతంగా వెళ్ళేంత వరకు మనకి ఈ మనసుతో ఈ జంజాటన వదిలిపోదు. ఆయన ఇంకా అంటున్నారు, మరొక ఉదాహరణ చెప్తున్నారు. పగటి వేళలో సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటాడు. అది అందరికీ తెలుసు. అది రాత్రి అని బాబా చెప్పారు అనుకుందాం. అంటే ఇదంతా సహవాసీయులకు ఆయన చెప్తున్నారు. ఇప్పుడు పగటి వేళ సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. కానీ నేను ఇది రాత్రి అని చెప్పినప్పుడు దానిని మీరు అంగీకరించినట్లయితే మీరందరూ కూడా అబద్ధం ఆడుతున్నారు. అంతే కదా! అది పగలైనప్పుడు రాత్రి అని బాబా చెప్పినా మనం అంగీకరించినట్లయితే మనం అబద్ధం చెప్పినట్లవుతోంది. ఎందుకు? మన మనసు అంటే బాబా పట్ల విశ్వాసంతో మనము నిజమే అని అంగీకరించినా అది పగలు అనేటటువంటి అనుభవ జ్ఞానం మనకుంది. అది రాత్రి అనేటటువంటి అనుభవం మనకు లేదు. కాబట్టి మీరంతా అబద్ధం చెప్తున్నారు. ఒకవేళ నువ్వు అంగీకరించలేకపోతే అంటే ఆయన బాబా అది పగటి వేళ అయినప్పటికీ రాత్రి అని చెప్పినప్పుడు, లేదు బాబా ఇది పగలే అని ఎదురు చెప్పినప్పుడు, అప్పుడు బాబా చెప్పింది అసత్యమవుతుంది. ఇక్కడ చూడండి ఎంత చిన్న సూక్ష్మమైనటువంటి విషయాలు మనకి తెలిసినా కూడా అవి అర్థమవడం చాలా కష్టం. లిటరల్‌గా అంటే వాక్యాలు అక్కడ ఇంగ్లీష్‌లో రాయబడిన ఈ డాన్ స్టీవెన్స్ రాసినటువంటి ఈ విషయాలన్నీ కూడా తెలుగులో తర్జుమా చేసుకుని మనం చదువుకోవడం సులభంగానే కనిపిస్తుంది. కానీ ఆ అనుభవం మాత్రం మనకి లేదు. కాబట్టి ఉన్న విషయాన్ని మనం అర్థం చేసుకునేందుకు ప్రయత్నమే చెయ్యాలి. అట్టి సాధ్యం కాని పరిస్థితి ఎన్నడూ రాదు అంటున్నారు. ఒకవేళ నేను పగటి వేళను రాత్రిగా చెప్పినప్పుడు నీకు చిక్కని రాత్రి కనిపించాలి. దాని కొరకు నా కృప కావాలి. ఇది సాధ్యము కాదు అంటున్నారు. ఇది సాధ్యం కాని పరిస్థితి ఎన్నడూ రాదు. ఏంటి? బాబా పగటి పూటను రాత్రి అని చెప్పినప్పుడు ఆయన చెప్పింది ఒప్పుకుంటే ఆయన చెప్పిన దానికి మనము అబద్ధం చెప్పినట్లవుతోంది. ఆయన చెప్పిన దాన్ని అంగీకరించకపోతే, లేదు బాబా మీరు రాత్రి అని చెప్పినా ఇది పగలే అని చెప్పినప్పుడు, బాబా అసత్యమాడుతున్నట్లుగా కనిపిస్తుంది. ఇక్కడ బాబా ఏమంటున్నారు? ఒకవేళ నేను పగటి వేళను రాత్రి అని చెప్పినప్పుడు, ఒకవేళ చెప్పినట్లయితే
అది మనకు మంచి చీకటి రాత్రిగా కనిపించాలట. దాని కొరకు ఆయన కృప కావాలి. అంటే ఆయన చెప్పినటువంటి విషయాన్ని మనం అనుభూతి పొందాలి అంటే ఆయన కృప తప్పనిసరి అంటున్నారు. నేను చెప్పే విషయాలన్నీ మీకు వివిధ గ్రంథాలలో దొరుకుతాయి. కానీ భగవంతుడు అనే ఒకే ఒక దివ్య సత్యానికి మార్గం చూపే ఆధ్యాత్మిక సత్యాలతో పోల్చి చూసినప్పుడు ఈ విషయాలన్నీ వెలవెలపోతాయి. అంటే బాబా చెప్పినటువంటి ఈ విషయాలు ఆధ్యాత్మిక రహస్యాలు అనుకుంటాం. ఏది చెప్పినా ఆయన చెప్తున్నారు, మనం వింటున్నాము. అలాగే ఇక్కడ డాన్ స్టీవెన్స్ ఈ గ్రంథంలో పొందుపరిచిన విషయాలన్నీ మనం తెలుగులో తర్జుమా చేసుకొని చెప్పుకుంటున్నాం. కానీ భగవంతుడు అనే ఒకే ఒక దివ్య సత్యానికి మార్గం చూపేటటువంటి ఆధ్యాత్మిక సత్యాలతో పోల్చి చూస్తే ఈ విషయాలన్నీ చాలా వెలవెలపోతాయి. ఈ విషయాలన్నీ అనవసరము. అంటే అప్రధానమైనవి, ప్రధానం కావు అంటున్నారు. అంటే ఎలాంటి ఆధ్యాత్మిక సత్యాలు, ఎలాంటి నిగూఢమైనటువంటి ఆహ్, గ్రంథాలలో ఉండేటటువంటి సత్యాలను మనము తెలుసుకున్నా, మనము జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకున్నప్పటికీ భగవద్ అనుభవము అనేటటువంటి అనుభూతితో అది సరిపోల్చలేం. అందువలన బాబా చెప్పే విషయాలన్నీ కూడా అనేక గ్రంథాల్లో మనకు దొరుకుతాయి. కానీ భగవద్ అనుభవాన్ని పొందడానికి చూపించేటటువంటి ఆధ్యాత్మిక సత్య మార్గాలు ఇవన్నీ వీటితో పోల్చి చూసినప్పుడు ఈ విషయాలు ప్రేమనండి, విధేయతనండి, లేదా కృపనండి, దాని గురించినటువంటి అనేక సుదీర్ఘమైనటువంటి ప్రసంగం ఇచ్చారు బాబా. అవన్నీ చదువుకుంటూ ఉన్నాం. కానీ వాటితో అసలైనటువంటి సత్యానుభవానికి కంపేర్ చేస్తే అవన్నీ కూడా వెలవెలపోతాయి అంటున్నారు. అంటే అవన్నీ అప్రధానమైనవి సుమా. నీకు కావాల్సింది ఏమిటి అంటే గమ్యం చేరడం. ఆ గమ్యం చేరాలి అంటే భగవంతుణ్ణి ప్రేమ ద్వారా ఆయన కృపను పొందడానికి ప్రయత్నించడం. ఆయన కృపను పొందాలి అంటే మనము ఆయనను ప్రేమించందే ఆయన కృప మనపై వర్షించదు. కృపా సముద్రంలో కెరటాలు పోటెత్తి వచ్చే సమయం సమీపిస్తోంది. అప్పుడు నదీ జలాలు సాగర గర్భంలోనికి ప్రవహించకుండా సముద్రపు నీరే నదులలోకి చొచ్చుకు వస్తుంది. ఇక్కడ మనకి మనకందరికీ కూడా ఒక అవగాహన ఉంది. ఏమిటి? నదులలో నీరంతా కూడా సముద్రం వైపుకే ప్రవహిస్తుంది. సముద్రంలోనే కలిసిపోతుంది అనే విషయం మనకు తెలుసు. కానీ ఈ కృప అనేటటువంటి కెరటం, సముద్రంలోకి వచ్చేటటువంటి కెరటాలు వెనక్కి అంటే నదులలోకి ప్రవహిస్తుందిట. ఆయన కృప అనేటటువంటి ఆ సముద్రపు కెరటాలు. ఆ కృపా కటాక్షపు వరద నీటిని స్వీకరించడానికి సిద్ధం కండి అంటున్నారు. అంటే సముద్రపు జలాలన్నీ కూడా సముద్రంలోకి నదీ జలాలన్నీ కూడా సముద్రంలోకి వెళ్ళిపోతాయి. అది కరెక్టే. కానీ ఈ అవతార కాలంలో ఆయన యొక్క అవతార విశిష్టత ఏమిటి అంటే ఆయన యొక్క కృప అనేటటువంటి సముద్రంలోని కెరటాలన్నీ కూడా నదులలోకి వెనక్కి కొట్టుకు వస్తాయట. దాన్ని మనం స్వీకరించడానికి మీరు సిద్ధంగా ఉండండి. అంటే ఆయన కృప ఎప్పుడూ నిన్న మనం చెప్పుకున్నాం. అందరి ఖాళీగా ఉండే పాత్రలన్నిటినీ కూడా నింపడానికి ఆయన కృప ఎప్పుడూ ప్రసరిస్తూనే ఉంటుంది. మనం ఖాళీ చేసుకోవడం ఒక్కటే మనం చేయవలసిన పని. మన హృదయాలు ఖాళీ చేసుకుని, మన పాత్రలు అన్నీ కూడా ఖాళీగా ఉంచుకున్నట్లయితే ఆయన కృప ప్రసరిస్తుంది. మన పాత్రను ఆయన కృప నింపుతుంది. సహవాసీలందరూ కూడా అక్కడ ఇదంతా చెప్పారు బాబా. అక్కడుండేటటువంటి వాళ్ళ యొక్క మానసిక స్థితి ఎలా ఉందో ఇక్కడ వర్ణిస్తున్నాడు డాన్ స్టీవెన్స్. సహవాసీయులందరూ బాబా చెప్పే ప్రతి మాటను గ్రహించాలని ఆతృత పడుతున్నారు. మనకి ఎంతవరకు అర్థమైందో అప్పుడు ఆ రోజుల్లో 1955 సంవత్సరాల్లో ఈ సహవాసానికి వచ్చినటువంటి బాబా ప్రేమికులందరికీ కూడా అలాగే అర్థమయ్యింది. కాబట్టి వాళ్ళందరూ కూడా బాబా చెప్పే మాటల్ని గ్రహించడానికి
ప్రతి పదాన్ని వాళ్ళల్లో ఇముడ్చుకునేందుకు తెలివితో వాళ్ళకున్నటువంటి ప్రతిభ లేదా తెలివితో, బుద్ధితో అర్థం చేసుకునేందుకు ఆతృత పడుతున్నారట. ఆయన చెప్పిన పగటి వెలుగులో చీకటి గురించి ఆలోచిస్తూ అవస్థ పడుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పుడు మనమంతా కూడా విన్నాము. విన్న తర్వాత ఎంతో కన్‌ఫ్యూజన్ ఉంది మనకు కూడా. ఏమిటి? అక్కడ పగటి వెలుగు కనిపిస్తోంది. బాబా ఇక్కడ రాత్రంటారేమిటి? మనం దాన్ని ఒప్పుకోవాలా? ఒప్పుకోవద్దా? ఇలాంటి మీమాంసలో మనం ఎలాగైతే మన మానసిక స్థితి ఎలా ఉందో, అక్కడ ఆ రోజుల్లో బాబా ఎదురుగా ఉన్న సహవాసీలందరూ కూడా తర్జన భర్జనలు పడుతున్నారు. భక్తి, గురువు పట్ల విధేయత, వీటి గురించిన విషయాలు వారందరికీ అలవాటు పడినా, బాబా ఒక విషయం నుండి మరొక విషయానికి త్వరగా మారిపోతూ ఉంటారు. బాబా చెప్పేటటువంటి విషయాలు అంటే వాళ్ళు ఆల్రెడీ బాబా ప్రేమికులే. ఎంతో ఆతృతతో బాబా సహవాసానికి వచ్చి ఉన్నారు. వాళ్ళందరికీ బాబా చెప్పే సత్యప్రేమ సందేశాలు కొద్దో గొప్పో తెలిసే ఉంటాయి. భక్తి, అలాగే విధేయత, వాటి గురించిన విషయాలన్నీ కూడా వాళ్ళకి తెలుసు. కానీ ఇక్కడ బాబా ఏం చేస్తున్నారు? ఒక విషయం నుండి మరొక విషయానికి తొందరగా మారిపోతూ ఉన్నారు. మనం కూడా ఈ పుస్తకంలో చదువుకున్నాం. మొదట ప్రేమ గురించి చెప్పారు. విధేయత గురించి చెప్పారు. నెమ్మదిగా సంస్కారాల్లోకి తీసుకొచ్చారు. సంస్కారాలన్నీ, వాటి విషయాలన్నీ కూడా వివరించిన తర్వాత ఆయన కృప అంటే ఏమిటి? కృపా కటాక్షం అంటే ఏమిటి? వాటి గురించి కూడా చెప్పారు. దాన్ని కొనసాగిస్తూ ఈరోజు కూడా ఈ కృప అనేటటువంటి సముద్రపు కెరటాలు వెనక్కి వస్తూ ఉంటాయి. అలా వచ్చిన వాటిని మీరందరూ స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి అని తన ప్రేమికులకు, తన సహవాసీయులకు బాబా చెప్తూ ఉన్నారు. అందువలన ఆయన ఒక విషయం నుండి మరో విషయానికి మరలిపోయేటప్పుడు ఇంకా కన్‌ఫ్యూజన్ వస్తుంది వాళ్ళందరికీ. అందువలన ఆయన చెప్పినంత వేగంగా గ్రహించడం వాళ్ళందరికీ కూడా కష్టమవుతోంది. బాబా వారిలోని అవసరం లేని ఆతృతను గ్రహించి, ఇంకా అటువంటి కఠినమైన విషయాలను సాగదీయడం మంచిది కాదనే ఉద్దేశంతో మరో విషయానికి మరలిపోయారు. వీళ్ళందరికీ చాలా కన్‌ఫ్యూజన్‌గా ఉంది. వీళ్ళందరూ గ్రహించలేకపోతున్నారు, అవస్థ పడుతున్నారు అనే విషయం ఆయనకు అర్థమై, ఇంకా ఈ లోతైనటువంటి ఆధ్యాత్మిక విషయాలు తర్వాత మాట్లాడుకుందాం అన్నట్లుగా మరో విషయానికి ఆయన మరలిపోయారు. 1954 సెప్టెంబర్ నెలలో మెహ్రాబాద్‌లో జరిగిన చివరి సమావేశంలో నేను ఒక విషయాన్ని ప్రకటించాను. అంటే అంతకు ముందు జరిగినటువంటి, ఒక సంవత్సరం ముందు జరిగినటువంటి విషయాన్ని బాబా చెప్తున్నారు. 1954వ సంవత్సరం అంటే ఈ విషయాలన్నీ మన 1955లో జరిగిన విషయాల్ని మనం చదువుకుంటూ ఉన్నాం. గత సంవత్సరం అంటే 54లో సెప్టెంబర్‌లో మెహ్రాబాద్‌లో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఒక విషయాన్ని ప్రకటించారట. ఆ విషయం ఏమిటి అంటే, అక్షర పలకాన్ని నేను వదిలిపెట్టబోతున్నాను అనే విషయాన్ని ప్రకటించారు. అలా ఆయన చెప్పినట్లే అక్టోబరు 7వ తేదీన అంటే 1954వ సంవత్సరం అక్టోబర్ 7వ తేదీన ఆయన దాని వాడకం పూర్తి చేశారు. విడిచిపెట్టేశారు. ఆ విషయం ప్రేమికులందరికీ కొంతమందికి తెలుసు. అదే బాబా అంటున్నారు. ఆ విషయం మీలో చాలా మందికి తెలుసు. గత 12 మాసాలుగా నేను చెప్పదలుచుకున్న విషయాలను సంజ్ఞల ద్వారా, అక్షర పలకం మానేశారు బాబా. అంతకుముందు అదే సమావేశం ఏర్పాటు చేసి నేను వచ్చే నెలలో అక్షర పలకాన్ని విడిచిపెడతాను అని చెప్పారు. కానీ మండలి వారందరూ కూడా అనుకున్నారు, అక్షర పలకం విడిచిపెడితే ఏం చేస్తారు? అయితే మాట్లాడతారన్నమాట, మౌనం విడిచిపెడతారన్నమాట అని వాళ్ళు ఊహించుకున్నారు. కానీ ఆ మౌనం విడిచిపెట్టలేదు సరికదా! ఆల్ఫబెటిక్ బోర్డ్ కూడా విడిచి సంజ్ఞలు చేయడం మొదలుపెట్టారు. అదే విషయాన్ని ఇక్కడ సహవాసీయులందరికీ కూడా చెప్తున్నారు.
గత 12 మాసాలుగా అంటే గత సంవత్సరం నుండి నేను చెప్పదలుచుకున్నటువంటి విషయాలను సంజ్ఞల ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. కొన్ని సమయాలలో విషయాన్ని వివరించడానికి ప్రత్యేకమైన పదం అవసరమవుతుంటుంది. అప్పుడు ఒకరి చేత అక్షరాలను వల్లివేయిస్తూ ఆ పదానికి కావలసిన అక్షరం దగ్గర ఆపు చేసి ఆ పదాన్ని పూర్తి చేస్తాను. అంటే బాబా సంజ్ఞల ద్వారా ఆయన మనసులో భావాలను వెల్లడి చేయడం ప్రారంభించిన నాటి నుండి కూడా ఏం జరుగుతోంది? మండలి వారు ఎవరో ఒకళ్ళు అంటే ముఖ్యంగా ఎరిచి మొదలైన వాళ్ళు, అటు స్త్రీ మండలిలో మణి, ఇలా కొంతవరకు ఆయన సంజ్ఞలను ఇంగ్లీష్‌లో అనువదించి చెప్తూ ఉన్నారు. వాళ్ళకి కూడా అర్థం కాని విషయం ఏదైనా వస్తే అంటే క్రిటికల్‌గా ఉండేటటువంటి పదం ఏదైనా కావాల్సి వస్తే ఆయన ఈ సంజ్ఞలకు అర్థం చెప్పేటటువంటి వాళ్ళను ఏ టు జడ్ అంటే ఏ నుండి జడ్ వరకు ఈ అక్షరాలను చదవమనేవారు. అలా ఏబీసీడీ అలా చదువుకుంటూ వెడితే ఆయనకు కావలసిన పదం మొట్టమొదటి అక్షరం వచ్చేటప్పటికి ఆగు అనేవారు. అప్పుడు ఓహ్! ఆ అక్షరంతో మొదలయ్యే పదమా అనుకుంటూ వాళ్ళు బాబా టీయా, ఏయా, బియా ఇలా అడిగేవారు. అప్పుడు ఆయన మిగిలిన అక్షరాలను సారీ సంజ్ఞల ద్వారా చెప్పేవారు. ఇలా ఆయన అంటే మండలి వారి అవస్థ గురించి చెప్తున్నారు. అంతేకాకుండా ఆయన కూడా చాలా బాధపడేవారు. ఒక పక్క మౌనం, అక్షర ఫలకాన్ని కూడా విడిచిపెట్టారు. సంజ్ఞలతో వాళ్ళకి అలవాటు చేస్తూ ఉన్నారు. చాలా వరకు ఎరిచి మొదలైన వాళ్ళందరూ కూడా ఈ సంజ్ఞలను అనువదించడానికి ప్రయత్నించేవారు. కానీ ఎప్పుడైనా ఒక ప్రత్యేకమైన పదం కావాలి అనుకుంటే ఇలా ఏ టు ఏ టు జడ్ చదవమనేవారు. అలా చదివినప్పుడు ఆయనకు కావలసిన పదం వచ్చినప్పుడు ఆ పదం దగ్గర ఆపి అక్కడ నుండి మిగిలిన పదాల్ని పూర్తి చేసేందుకు వాళ్ళకి సంజ్ఞలు చేసేవారు. అయితే ఇంతకు ముందు అక్షర పలకం సహాయంతో భగవద్వచనం అనే గ్రంథాన్ని వ్రాయించాను. అక్షర పలకం సహాయంతోనే బాబా గాడ్ స్పీక్స్ అనే గ్రంథాన్ని వ్రాయించారు. ఇప్పుడు అమెరికా ప్రజలకు నేను ఏ విధంగా ఆ గ్రంథాన్ని వ్రాయించానో చూపించాలనే ఉద్దేశంతో డాన్ వీడియో తీయడానికి అనుమతి అడిగాడు. అంటే గాడ్ స్పీక్స్ అనే గ్రంథాన్ని బాబా ఎలా చెప్పారో అంటే ఒక అక్షర పలకం మీద ఇలా అక్షరాల్ని సూచిస్తూ అంత పెద్ద గ్రంథం చెప్పడం అనేది నిజానికి మనము చిన్నప్పటి నుంచి అలవాటైంది కాబట్టి మనము దాన్నంత ప్రత్యేకంగా ఫీల్ అవ్వటంలే. కానీ పాశ్చాత్యులకు అది విడ్డూరంగా కనిపిస్తుంది. ఏమిటి అంత పెద్ద గ్రంథాన్ని ఆయన అక్షర పలకం సహాయంతో చెప్పడం అనేది నిజానికి నమ్మదగినదిగా లేదు అని వాళ్ళు భావిస్తారు. కాబట్టి డాన్ స్టీవెన్స్ ఈ సహవాసానికి వచ్చినప్పుడు బాబాని అడుగుతాడు. బాబా ఏ విధంగా అక్షర పలకాన్ని ఉపయోగించి గాడ్ స్పీక్స్ అనే గ్రంథంని నువ్వు పూర్తి చేశావో దాన్ని నేను వీడియో తీస్తాను. అక్కడ ఈ ప్రజలందరికీ కూడా టీవీలో అది ప్రదర్శన జరుగుతుంది. కాబట్టి వాళ్ళందరికీ అర్థమవుతుంది అని బాబాను అనుమతి వేడతాడు. బాబా కూడా అంగీకరించారు. అందుకనే ఆ విషయాలన్నీ కూడా బాబా తన సహవాసీయులకు చెప్తున్నారు. ప్రజలు సాధారణంగా అక్షర పలకం సహాయంతో అటువంటి గ్రంథం చెప్పి వ్రాయించడం, ఊహించడం కూడా కష్టము అనుకుంటారు. అందువలన నేను అక్షర పలకం పట్టుకుని చూపించాలి. ఈరోజు బీదల కార్యక్రమం పూర్తయిన తర్వాత కొన్ని నిమిషాలు కెమెరా ముందు అక్షర పలకం సహాయంతో ఆ రోజుల్లో ఎలా చెప్పేవాడినో ఆ విధానాన్ని ప్రదర్శించాలి అని తన సహవాసీలందరికీ అనేక ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు తెలుపుతూనే అలాంటి కఠినమైనటువంటి ఆధ్యాత్మిక విషయాలను వాళ్ళు గ్రహించడం కష్టము అనుకున్నప్పుడు మళ్ళీ విషయాన్ని మరల్చి
సాధారణమైనటువంటి పద్ధతిలో ఆ రోజు జరిగేటటువంటి కార్యక్రమాల్ని వివరిస్తున్నారు. అవతార్ మెహర్ బాబా కీ జై.